విజయసాయిరెడ్డి జగన్ దగ్గర నుంచి బయటపడినట్లుగా కనిపిస్తున్నారు. కానీ తెర వెనుక ఆయన కోసం గట్టిగానే పనిచేస్తున్నారు. హఠాత్తుగా వీర హిందుత్వవాది అవతారమెత్తారు. వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్, నటుడు ప్రకాష్ రాజ్ సమర్థనతో హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన సంప్రదాయాలంటూ ఆయన ఎక్స్ వేదికగా సుదీర్ఘమైన పోస్టులు పెడుతూ చెలరేగిపోతున్నారు. నిన్నటి వరకు లేని ఈ సడన్ భక్తి, హిందూ అతివాద ధోరణి విజయసాయిరెడ్డిలో ఎప్పటి నుంచి ఉద్భవించిందా అని పొలిటికల్ సర్కిల్స్తో పాటు సోషల్ మీడియాలో జనాలంతా ముక్కున వేలేసుకుంటున్నారు. విజయసాయిరెడ్డి బతుకంతా ప్రభువు బిడ్డలైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత వైఎస్ జగన్ రెడ్డి నీడలోనే సాగింది. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరుగుతూ క్రిస్టియన్ సెంటిమెంట్లు దట్టంగా ఉండే ఓటు బ్యాంకు నమ్ముకుని రాజకీయం చేసిన సాయిరెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు హఠాత్తుగా ధర్మరక్షకుడిలాగా ఫోజులు కొట్టడం నెటిజన్లకు పెద్ద జోక్లా అనిపిస్తోంది. జగన్ క్యాబినెట్లో మంత్రులు చర్చీల చుట్టూ తిరుగుతున్నప్పుడు, తిరుమల డిక్లరేషన్ వివాదాలు నడుస్తున్నప్పుడు నోరు మెదపని చార్టర్డ్ అకౌంటెంట్ ఇప్పుడు మాత్రం హిందూ సమాజాన్ని తానే ఉద్ధరించబోతున్నట్లు ట్వీట్లు పెట్టడం వెనుక ఉన్న అసలు లెక్కేంటో సులువుగా అర్థం చేసుకోవచ్చు. విజయసాయిరెడ్డి గతంలో తిరుమలను టార్గెట్ చేసుకున్నారు. పింక్ డైమండ్ అంటూ చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. ప్రధాన అర్చకుణ్ణి ఆయుధంగా చేసుకుని ఘోరమైన నిందలేశారు. తిరుమల శ్రీవారితో చేయని రాజకీయం లేదు. తిరుమల లడ్డూ ప్రసాదాలతో బ్రోకర్ పనులు చేశారు. అన్నీ మర్చిపోయి ఇప్పుడు హిందుత్వవాదం అంటున్నారు. ఢిల్లీలో కేసుల సెగలు, ఏపీలో అధికారం పోయాక వస్తున్న అరెస్టుల భయంతో విజయసాయి బీజేపీ పెద్దల గుడ్ లుక్స్లో పడేందుకు ఈ కాషాయ వేషాలు వేస్తున్నారు. ప్రకాష్ రాజ్ను, రావణ్ను తిట్టడం నెపమేనని, అసలు టార్గెట్ మాత్రం అమిత్ షా, మోదీల దృష్టిలో పడడమే. తద్వారా వైసీపీ మునిగిపోయేలోపే తానొక సేఫ్ పొలిటికల్ జోన్లోకి వెళ్లాలనేది ఆయన ప్లాన్.